అబ్బో, అమ్మగా పాపను ఆడిస్తూ బిజినెస్ చూసుకోవడం చాలా కష్టం. మీకందరికీ నేను ఒక బిజినెస్ ఉమెన్ లా తెలుసు. దానికంటే ముందు నేను ఒక అమ్మని. రోజు స్టోర్కి వచ్చిన తర్వాత ఆర్డర్స్ చెక్ చేసుకుంటాను, తర్వాత కస్టమర్ని అటెండ్ చేయాలి, తర్వాత పార్టీషన్స్ దగ్గర కోఆర్డినేట్ చేసుకుంటూ ఏ క్లయింట్స్కి ఎలా చేయాలో కస్టమైజేషన్స్ చూసుకుంటాను, తర్వాత స్టాక్ ఒకసారి చెక్ చేసుకోవాలి. కానీ ఏది చేసినా బ్యాక్ ఆఫ్ మై మైండ్ పాప గురించే ఆలోచిస్తూ ఉంటాను. ఇవన్నీ ఫినిష్ అయిన తర్వాత ఒక బిజినెస్ ఓనర్ డ్యూటీ ట్యాగ్ అనేది ఫినిష్ అవుతుంది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మదర్ అనే డ్యూటీ స్టార్ట్ అవుతుంది. అక్కడ పాపకు తినిపించాలి, పడుకోపెట్టాలి, మళ్ళీ ఆడుకోవాలి. ఇవన్నీ ఫినిష్ చేసే లోపల హోల్ డే అయిపోతుంది. అమ్మగా ఉండడం అండ్ యాజ్ అ బిజినెస్ ఓనర్ ఇట్ ఈస్ నాట్ అ ఈజీ జాబ్. నా ఒక్క జర్నీలో మాత్రం కాదు, అందరి ఉమెన్, అందరి మదర్ అండ్ ఆంటర్ప్రినర్ జర్నీ ఇలానే ఉంటుంది. సో నేను ఒక అమ్మ అయ్యేదాకా నాకు నిజంగా ఇది అర్థం కాలేదు ఎంత కష్టము అని. సో పాపను వదిలిపెట్టి చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఓన్ బిజినెస్ చూసుకుంటుంటారు. ఇట్ ఈస్ నాట్ ఈజీ జాబ్. ఈ మొత్తం స్టోరీ విన్న తర్వాత మీకు ఎవరు రిలేట్ అవుతారో, మీకు ఫస్ట్ వర్కింగ్ ఉమెన్ గా ఎవరు గుర్తొస్తారో కమెంట్ సెక్షన్ లో వాళ్ళని ట్యాగ్ చేయండి. ఐ వుడ్ లవ్ టు అప్రిషియేట్ దెమ్. ఇలా అన్నిటినీ మేనేజ్ చేస్తూ అన్ని రోల్స్ ని సాటిస్ఫై చేస్తున్న అందరి మదర్స్ కి నా తరపు నుంచి అండ్ వర్షిక తరపు నుంచి అ బిగ్ సల్యూట్.